అమెరికా వేసే ప్రతి బాంబుకు ఇరాన్ మెరుపు వేగంతో బదులిస్తుంది. పశ్చిమాసియాలో దశాబ్దాలుగా సాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఇరాన్ను సర్వనాశనం చేశామని కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తుంటే ఉపగ్రహ చిత్రాలు వేరే కథ చెబుతున్నాయి. అమెరికా దాడుల కంటే వేగంగా ధ్వంసమైన రోడ్లు, వంతెనలు, మిస్సైల్ తయారీ కేంద్రాలను పునర్నిర్మిస్తుంది. అసలు అమెరికా సైనిక మరణాలపై పెంటగాన్ ఎందుకు యూటర్న్ తీసుకుంది? బాంబుల వర్షం కురుస్తున్న ఇరాన్ వేగంగా బంకర్లను, క్షిపణి స్థావరాలను ఎలా బాగు చేసుకుంటుంది? ఈ యుద్ధం వెనుక చైనా, రష్యా ఆడుతున్న రహస్య డెలివరీ గేమ్ ఏంటి? అమెరికా బాంబులు, ఇరాన్ పట్టుదల మధ్య అసలు ఏం జరుగుతుంది? వాచ్ స్టోరీ. అమెరికా మరణాల లెక్కల మాయాజాలం ఏంటి? అమెరికా బాంబులను ఇరాన్ ఎలా ఎదుర్కొంటోంది? పశ్చిమాసియా యుద్ధంలో అంతిమ విజేత ఎవరు? పశ్చిమాసియాలో అమెరికా సాగిస్తున్న యుద్ధం చర్చనీయాంశంగా మారింది. ఇరాన్తో జరుగుతున్న ఈ యుద్ధంలో అమెరికా అధికారిక సైనిక మరణాల సంఖ్యపై పెంటగాన్ విచిత్రమైన యూటర్న్ తీసుకుంది. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం మరణాల సంఖ్య 18గా ఉండేది. కానీ ఇప్పుడు ఆ మరణాల సంఖ్య 14కు కుదించింది. ఈ మార్పులు పలు సందేహాలకు తావిస్తోంది. ఎందుకంటే 14 మంది సైనికులే చనిపోయారు అనడానికి అమెరికా పొంతనలేని వివరాలను ఇస్తోంది. తమ వెబ్సైట్లో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగానే మరణాల సంఖ్య 18గా చూపినట్టు పెంటగాన్ వెల్లడిస్తోంది. అయితే మిలిటరీ వాదన భిన్నంగా ఉంది. ఇరాన్తో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత మరణించిన 4 సైనికులను యుద్ధ మరణాల జాబితా నుంచి తొలగించినట్లు వెల్లడిస్తోంది. అందుకే ఆ మరణాల సంఖ్య 14కు చేరినట్టు తెలిపారు. అంటే ఆ 4 యుద్ధంలో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయినట్టు పరిగణించడం లేదన్నమాట. ఈ వ్యత్యాసం పెంటగాన్ సైనిక ప్రాణ నష్టాన్ని ఏ విధంగా వర్గీకరిస్తోందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరణాల సంఖ్యపై గందరగోళం ఇలా ఉంటే, మరోవైపు ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. సౌదీ చమురు ట్యాంకర్లపై హూతీల దాడులు ఆపకపోతే ఇరాన్పై భారీ దాడులు తప్పవని ట్రంప్ తేల్చి చెప్పాడు. ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే వరుసగా 14వ రోజు యుఎస్ సెంట్రల్ కమాండ్ దాడులను కొనసాగించింది. ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్టు నగరంపై కశ్మీర్ ద్వీపంపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. అవాజ్, ఖురమాబాద్లోని పౌర ప్రాంతాలపై కూడా దాడులు జరిగినట్లు ఇరాన్ ఆరోపించింది. ఇరాన్ను చర్చలకు రప్పించేందుకు వాషింగ్టన్ ఏకంగా పాఠశాలలు, ఆస్పత్రులు, వంతెనల్ని కూడా బాంబులతో ధ్వంసం చేస్తోంది. అయితే ఈ దాడులపై ట్రంప్ స్పందించాడు. తెర వెనుక ఏం జరుగుతోందో మీకు తెలియదన్నాడు. యుద్ధాన్ని ముగించేందుకు తెహ్రాన్ తీవ్రంగా యత్నిస్తోందన్నాడు. ఎందుకంటే ఇరాన్ సర్వనాశనమవుతున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ డిమాండ్కు ఇరాన్ తొలగేలా చేయడానికి పౌర ప్రాంతాలపై బాంబు దాడులు చేసే స్థాయికి అమెరికా దిగజారింది. ఇరాన్ మళ్లీ కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుందని స్వయంగా ట్రంప్ చెప్పడం విశేషం. అయితే ఇక్కడే అమెరికా అధ్యక్షుడికి బిగ్ ట్విస్ట్ ఇస్తోంది ఇరాన్. ఇప్పటికే పునర్నిర్మాణ పనులను ఇరాన్ వేగవంతం చేసింది. అమెరికా బాంబులతో విరుచుకుపడుతున్న వేగం కంటే చాలా వేగంగా తమ సైనిక స్థావరాలను మళ్లీ ఇరాన్ నిర్మించుకుంటోంది. దీనిపై ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇరాన్లో నిర్మాణాలకు సంబంధించి ఉపగ్రహ చిత్రాలను వెల్లడించింది. ఈ చిత్రాలు ట్రంప్కు మింగుడుపడని నిజాలను వెల్లడిస్తున్నాయి. అమెరికా బాంబులతో ధ్వంసం చేసిన కీలక మౌలిక సదుపాయాలను ఇరాన్ అత్యంత వేగంగా బాగు చేసుకుంటోంది. రోడ్లు, క్షిపణి తయారీ కేంద్రాలు, భూగర్భ సొరంగాలు ఈ జాబితాలో ఉన్నాయి. చిన్న పడవల కోసం షిప్ యార్డులు, డాక్ యార్డులను కూడా రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆర్జీసీ పునర్నిర్మిస్తోంది. ఇవన్నీ అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన ప్రాంతాలే. అయితే ఇరాన్ వీటిని మెరుపు వేగంతో పునర్నిర్మించుకుంటోంది. అంత వేగంగా ఇరాన్ నిర్మించుకోవడం ఎలా సాధ్యం? దీని వెనుక అమెరికా ఆంక్షలను తప్పించుకునే దేశాల కూటమి హస్తం ఉంది. ఆ కూటమి చైనా, రష్యా. ఈ యుద్ధ సమయంలో బీజింగ్, మాస్కో దేశాలు ఇరాన్కు కేవలం శాటిలైట్ చిత్రాలే కాదు, ఇంజనీరింగ్ పరికరాలు, ఆయుధాలతో కూడా భారీగా సాయం చేస్తున్నాయి. యుఎస్ ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఒక సప్లై చైన్ నడుస్తోంది. మొదటి దశలో చైనా భారీ ఇంజనీరింగ్ పరికరాలైన బుల్డోజర్లు, అర్త్ మూవర్లు, కాంక్రీట్ మిక్సర్లను రష్యాకు విక్రయిస్తోంది. బదులుగా బీజింగ్ కు మాస్కో చౌక ధరకే చమురు ఇస్తోంది. రెండో దశలో సదరన్ ఇంజనీరింగ్ పరికరాలను ఇరాన్ కు రష్యా ఎగుమతి చేస్తోంది. అందుకు ప్రతిగా రష్యాకు చౌకైన షాహిద్ డ్రోన్లను, వాటి విడిభాగాలను సరఫరా చేస్తోంది. కొన్నేళ్లుగా అమెరికా కఠినాంక్షలను లెక్క చేయకుండా ఇరాన్ ఈ దందా కొనసాగిస్తోంది. చైనా నుంచి వేల కోట్ల డాలర్ల
విలువైన నిర్మాణ పరికరాలను ఇరాన్ దిగుమతి చేసుకుంటోంది. ఒక 2024లోనే బీజింగ్ నుంచి $300 కోట్ల యంత్రాలను తెహ్రాన్ కొనుగోలు చేసింది. ఇరాన్ కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుందని ట్రంప్ నమ్ముతున్నాడు. కానీ ఉపగ్రహాలు కన్నుగప్పి ఇరాన్ ఏదీ దాచలేదు. ఇరాన్ రోడ్డు బాగు చేస్తోంది, సొరంగాలు తెరుస్తోంది, విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరిస్తోంది, సైనిక స్థావరాలు నిర్మిస్తోంది. ఈ భౌతిక పునర్నిర్మాణాల వెనుక అమెరికా ఇరాన్ ఇస్తున్న బలమైన సందేశం ఒక్కటే, తాము ఇంకా యుద్ధ రంగంలోనే ఉన్నామని. బాగు చేసిన ప్రతి క్షిపణి స్థావరం కూడా ట్రంప్ దాడులను ఇరాన్ ఏమాత్రం అడ్డుకోలేవని సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అమెరికా ఏ దేశాన్నైతే ధ్వంసం చేస్తోందో అంతకంటే వేగంగా ఆ దేశం పునర్నిర్మించుకోగలిగితే ఈ యుద్ధం కేవలం ఆయుధాల సామర్థ్యానిది కాదు, ఇరు దేశాల సహనానికి పట్టుదలకు జరిగే పరీక్షగా మారుతుంది. ఎందుకంటే ఈ యుద్ధంలో అంతిమంగా గెలిచేది విధ్వంసాన్ని ఆపిన దేశం కాదు, అత్యంత వేగంగా కోలుకున్న దేశమే.